హాయ్ అండి. ఈ వీడియో వచ్చి మా కస్టమర్స్ గురించి. ఏంటంటే కస్టమర్స్ ఆ థింకింగ్ ప్రాసెస్ ఎలా ఉందంటే ఈ రోజుల్లోని ఇప్పుడు ఒక సైట్ వచ్చిందండి, స్లాబ్ లీక్ అవుతుందని. ఆ సైట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అందరితో కన్సల్ట్ చేసింది ప్రైస్ ఎంత, వాళ్ళు ఎన్ని కోటింగ్లు వేస్తారు, ఏ మెటీరియల్ యూజ్ చేస్తారు, మెటీరియల్కి ఎంత ప్రైస్ అవుతుంది, ఇది ఏం అవసరం లేదు, ప్రైస్ ఎంత. ఇది చాలా సిల్లీ క్వశ్చన్. ఎందుకంటే మీకు షోరూంలోకి వెళ్ళి టీవీ చూసుకొని చాలా రకాల టీవీలు ఉంటాయి. మీరు ₹1,00,000 టీవీకి వచ్చి దీనికి వచ్చి అక్కడ మీకు 20,000 30,000 అడిగితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎందుకంటే ఎంత క్వాలిటీ మెటీరియల్ వాడితే అంత తగ్గ ప్రైస్ ఉంటుంది. ఎవరికైనా మనకి ₹100 మనకు చెప్పారంటే ₹100 50 నుంచి ఒక ₹60-70 వరకు మెటీరియల్ కావచ్చు. మిగతాది లేబర్ ఖర్చులకి వాటికి ఉంటుంది. అది మీకు తెలుసుకోండి, ఓకేనా. దీంట్లో ఏంటంటే మనకి కన్ఫర్మ్గా స్లాబ్లోని 3 వర్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. స్లాబ్ అంటే ఓల్డ్ స్లాబ్కి నాకు ఫస్ట్ క్రాక్ ఫిల్లింగ్ అనేది చాలా బాగా చేయించుకోవాలి. మీరు ఒక 3 to 4 ప్రాసెస్ కానీ 5 అంటే 5 రకాల ప్రాసెస్ కానీ చేయించినా పర్లేదు. ఎందుకంటే క్రాక్ వర్క్ బాగోకుండా మీరు ఎన్ని చేయించుకున్నా వితిన్ 1 or 2 ఇయర్స్లో మీకు మళ్ళీ క్రాక్ సైడ్ డెవలప్ అయ్యి లీక్ అవుతుంది. తర్వాత ఏంటంటే మీకు సిమెంట్ టిష్యూ కోటింగ్స్ ఏంటంటే మీది వితౌట్ మెస్సా అది మీ ఇష్టం. అది మీ ప్రైస్ పెట్టి మీరు వేయించుకోవచ్చు. తర్వాత టాప్ కోట్ అనేది లబ్బరైజర్ కోటింగ్, మనకి పియూ బేస్ యూవీ రెసిస్టెన్స్ లబ్బరైజర్ కోటింగ్ కన్ఫర్మ్ వేయించుకోండి. దీనివల్ల చాలా బెనిఫిట్స్, మనకి ఎండ మనకి తగ్గుతుంది, అలా కాకుండా క్రాక్స్ డెవలప్ అవ్వకుండా పనిచేస్తుంది. అయితే ఏంటంటే మీకు సీజరింగ్ అయినా పెయింట్ అనేది కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, పూర్తిగా ఫ్లెక్సిబిలిటీ పోదు. ఇన్కేస్ మీకు ఏం డౌట్స్ ఉంటే పైన నెంబర్ కన్సల్ట్ చేయండి. అలాగే వీలైతే నా వీడియోస్ మీతో కూడా చూడండి, స్లాబ్ వీడియోస్ మీకు ఉపయోగపడతాయి.